సార్ ఈరోజు బీటీఎఫ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాములు గారి మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో డీటీఎఫ్ నుండి కూడా మీరు వచ్చారు. అంటే మీ ఇప్పుడు సంఘం నుండి కూడా దీంట్లో రాములు గారు జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో రేపు జరగబోయేటువంటి ఉద్యమం ఏదైతే ఉంటే రాములు గారికి సపోర్ట్గా ఉండేటువంటి పోరాటంలో డీటీఎఫ్ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది? ఒక గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులపై ఇతర వ్యక్తులు స్వాముల రూపంలో వచ్చి 60-70 మంది దిగ్బంధనం చేసి దాడి చేయడం అనేటువంటిది విధి నిర్వహణను అడ్డుకొని విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుని మీద దాడి చేయడాన్ని డీటీఎఫ్ రంగారెడ్డి జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తున్నామండి. అయితే ఈ హేయమైనటువంటి చర్య పాల్గొన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. శిక్షించినట్లయితే వీటిని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి అవకాశం ఇక్కడి నుంచే వెళ్తుంది కనుక బాధ్యులు ఎవరైనా బాధ్యులపైన కఠినమైనటువంటి న్యాయపరమైనటువంటి శిక్ష ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, కేవలం రాములు సారు మందలించాడని చెప్పేసి చదవకపోతే సాధారణంగా పాఠశాలలో విద్యార్థులు మందలిస్తాం. ఆ మందలించినంత మాత్రాన కాలుతో తన్నాడని చెప్పేసి ఒక కట్టుకథలు అల్లి ఒక చెడు ప్రచారం చేసి ఆయన మీద దాడి చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇందులో వాళ్ళు 60 మంది మూకుమ్మడిగా దాడి చేసి కొట్టి తన బట్టలు చింపేసి అవమానించి విద్యార్థులందరి ముందు మేము అంటే టీచర్లు విద్యాబుద్ధులని చెప్పి వాళ్ళకు నేర్పించి సమాజం పట్ల అవగాహన కలిగించే ఉపాధ్యాయులే ఒక 14-13 సంవత్సరాల పిల్లవాడిని మాల వేసుకున్నాడు దేవునితో సమానం అని చెప్పేసి బలవంతంగా కొందరు ప్రోద్బలం చేసి బజరంగ్ దళ్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క హస్తం ఉన్నది, హిందుత్వ సంస్థలు కూడా ఉన్నాయి కనుకనే దీన్ని మళ్ళీ కొట్టినటువంటి ఉపాధ్యాయుని మీదనే అనవసరమైనటువంటి తప్పుడు కేసులు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఆయన హెడ్ మాస్టర్ రాములు సార్ పెట్టినటువంటి ఆ రిపోర్టుని ఏదైతే ఉందో కేసును విత్డ్రా చేసుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి తీసుకొచ్చి వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము భావిస్తూ, అటువైపు నుంచి కూడా ఏదైతే బజరంగ దళకు ఏం సంబంధం ఉంది, ఒకవేళ స్వాములు వచ్చారు, స్వాములు వస్తే సాధారణంగా అయ్యప్ప అని చెప్పేసి శరణమయ్యప్ప అని చెప్పేసి నినాదాలు ఉంటాయి. దానికి భిన్నంగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేసుకుంటూ ఒక కుట్రపూరితంగా రాములు సారు దళితుడు అయినందువలన ఆయన మీద దాడి చేయడం జరిగింది. కావున వీళ్ళకి 186, 189 విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళకు ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయి. 353 ఐపీ సెక్షన్ కూడా వర్తిస్తుంది. ఈ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద పెట్టాల్సిందే. అదేవిధంగా దళిత కులానికి చెందినటువంటి రాములు సార్ గనక దళితుల మీద దాడి చేసినందుకు అట్రాసిటీ SC ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డీటీఎఫ్ రంగారెడ్డి జిల్లా తరపున నాగార్జునరావు జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుండి విద్యార్థులు అయ్యప్ప మాలలు వేసుకోవడము దాదాపు హైదరాబాద్లో కూడా చాలా జరుగుతున్నాయి. అయ్యప్ప మాలలు వేసుకున్నాను స్కూల్కి రానియలేదు అని చెప్పేసి వాళ్ళ దాడి చేయడము, లేదంటే స్కూల్ వ్యాన్లో ఎక్కించుకోవడం అని చెప్పేసి దాడి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన విషయంలో ఉపాధ్యాయ సంఘాలుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్? రానున్న రోజుల్లో ఇవి అన్ని స్కూళ్ళలో పాకేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన విషయంలో మీరు భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల నుండి ఏ డిమాండ్ని పెట్టే అవకాశం ఉంది? మేము మా ఉపాధ్యాయ సంఘాలమంతా కూడా కలుపుకొని ఐక్యవేదిగా ఏర్పడి ఈ మాలలు ఏదైతే శివమాలలు కానీ అయ్యప్ప స్వామి మాలలు కానీ ఆంజనేయ స్వామి మాలలు కానీ ఇతరత్ర మాలలు వేసుకొని పాఠశాలలకు వచ్చేటువంటి విద్యార్థులకి పట్ల మేము ఎలా ఉండాలి, మీ ప్రభుత్వ నిర్ణయం ఏమిటి, ఒకవేళ పని వేళల్లో కూడా పాఠశాల వేళల్లో ఉండకుండా వాళ్ళు తరగతుల్లో గదుల్లో ఉండకుండా వాళ్ళకు భిక్ష ఉందని చెప్పేసి పూజ ఉందని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాల వేసినటువంటి విద్యార్థులు బయటికి వెళ్ళడం రావడం ఉంది. ఎందుకంటే హాజరు మా దగ్గర ఉంటుంది, విద్యార్థులు బయట పూజ పేరు మీద బయట ఉంటున్నారు కనుక బయట ఏమైనా జరిగితే మా ఉపాధ్యాయులు బాధ్యులు కాదు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక జీవోను కానీ స్పష్టమైనటువంటి అధికారికంగా ప్రకటన
తీసుకోవాలని చెప్పేసి మేము ఉద్యమ రూపంగా ఇది కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. కావున ఈ మాలలు ఉన్నప్పుడు ఎవరైనా సరే దాదాపు బయట వృత్తి చేసుకున్నటువంటి మటన్ చికెన్ కొట్టే వాళ్ళు కనుక తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తారు. చికెన్ కొట్టేటువంటి ఒక వ్యాపారి మాల వేసుకొని చికెన్ కట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ వృత్తిలో ఉండని కనుక ఆ వృత్తి పరుగులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థికి ప్రభుత్వమే ఒక యూనిఫామ్ ఇచ్చింది. ఈ పేద ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత యూనిఫాములు కూడా ఉన్నాయి. యూనిఫాములు ధరించే రావాలనేటువంటిది మా ఉపాధ్యాయులకు స్పష్టమైనటువంటి, మా హెడ్ మాస్టర్లకు కానీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. యూనిఫామ్ తప్పకుండా వేసుకొని పాఠశాలకు రావాలి విద్యార్థులు అంటున్నారు కనుక వాళ్ళు మాల వేసిన యూనిఫామ్ వస్తుంది. ఆ యూనిఫామ్ మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు? అవి నిషేధిస్తారా? మాల వేయని ఏదైనా ఉండని, ఏ దీక్ష ఉండని అందరు విద్యార్థులు సమానమే కాబట్టి అందరు విద్యార్థి రావాలని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి అది చట్టరూపకంగా ఒక అధికారికంగా అది సమాజానికి అందించాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ఒకవేళ కాని పక్షంలో ఉంటే వాళ్ళు మాల వేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బయటికి వెళ్ళినా, మధ్యన ఏమైనా వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రమాదానికి గురైనా మా ఉపాధ్యాయులు కానీ, మా ప్రభుత్వ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు కానీ, మా ప్రభుత్వ వ్యవస్థ కానీ రాష్ట్ర స్థాయి వరకు మా ప్రభుత్వ వ్యవస్థ అంటే మా ఉద్యోగులకు ఏ బాధ్యత ఉండదు అని చెప్పేసి భావిస్తూ ఆ దిశగా మేమంతా కూడా ఐక్యవేదికన మేము ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నాం.